హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆది టైలరింగ్ అండ్ డిజైనర్. మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా, స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది కటింగ్ అండి. కటింగ్ చేసుకున్నాం కదా మగ్గం వర్క్ బ్లౌజ్. ఓకేనా? ఇవంతా కటింగ్, బ్యాక్, ఫ్రంట్, స్లీవ్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ బ్యాక్ తీసుకోండి. చూడండి, బ్యాక్ తీసుకునేసి మనం వర్క్ ఉంది, చూడండి వర్క్ ఉంది. ఈ వర్క్ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలంటే, చూడండి ఇలా లైనింగ్ పైన పెట్టుకునేసి, చూడండి ఇది సెంటర్ మార్క్, ఇది సెంటర్ మ్యాచ్ చేసుకోండి. ఓకేనా? ఈడ సెంటర్, ఇదే అంతే అండి. ఇలా సెంటర్ తీసుకునేసి ఇలా సెంటర్ నీట్గా వేసుకోవాలి. చూడండి, ఇలా లైనింగ్ కింద వేసుకొని బాడీ పైన పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఈ స్టిచ్ పక్కనే రావాలండి స్టిచ్. ఓకేనా? చూడండి, ఈ టెన్షన్తో చేస్తే మీకు కొంచెం రిస్క్ అవుతుంది. ఇదే టెన్షన్తో చేసినప్పుడు చూడండి ఇట్లా బీట్స్ మీద పడతాయి. అందుకోసమని టెన్షన్ చేంజ్ చేసుకోవాలి. ఓకే అండి, మనం వర్క్ చేసిన బీట్స్ మీద పడతాయండి. టెన్షన్ తీసేసి ఇలా హాఫ్ టెన్షన్ వస్తుంది. చూడండి, ఇలా హాఫ్ టెన్షన్ కనిపిస్తుందా? చూడండి, ఇలా హాఫ్ టెన్షన్. ఓకే, ఇక్కడ ఓపెన్ ఉంటుంది. అంగిల్లో దొరుకుతుందండి, మనం మిషన్లో కానీ ఉంటాయి కదండి, అక్కడే దొరుకుతాయి మన టెన్షన్. హాఫ్ టెన్షన్, జిప్ టెన్షన్, హాఫ్ టెన్షన్ అన్నీ ఇస్తారు. ఓకేనా? ఇలా టెన్షన్ తీసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుందండి. ఓకేనా? చూడండి, ఇలా ఇది న్యాచ్ సెంటర్ ఉంది కదా, ఇలా సెంటర్ తీసుకునేసి పైన లెవెల్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనకి 1 cm ఇది గ్యాప్ అండి. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడ 1 cm అటాచింగ్ పోతుంది ఇంత. ఓకేనా? ఇలా ఇక్కడికి రావాలి. ఓకే, ఈ లెవెల్కి నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, లేదన్నా మీరు అలాగే అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడికే ట్రిమ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ఇక్కడి నుంచే అంతే అండి. ఎందుకంటే ఇక్కడ లట్కన్స్ ఉంది కదండి, దానికోసం అని చెప్తున్నా. చూడండి, ఇలా తీసుకునేసి లెవెల్ కట్ చేసేయచ్చు. మీకు ఇది తక్కువ వస్తుంది కాబట్టి చెప్తున్నా నేను. ఓకేనా? ఇలా లైనింగ్ కింద వేసుకొని ఈ న్యాచ్ సెంటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా ఈ వర్క్ ఉంది కదా, వర్క్ పక్క నుంచే స్టిచ్ రావాలండి. చూసుకోండి నీట్గా. ఇక్కడ బాటంలోనూ అంతే, బాటంలోనూ మనం మార్క్ వేసాం కదా న్యాచుగా, ఆ లెవెల్కి నీట్గా సెట్ చేసుకోవాలి సెంటర్కి. నిదానమైన నీట్గా వస్తుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. మన బ్లౌజులు మనమే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇలా వర్క్ పక్కనే వేసుకోండి స్టిచ్. చూడండి ఈ టెన్షన్ అయితే నీట్గా టర్న్ అవుతుంది. మన మామూలు టెన్షన్ అయితే బీడ్స్ అన్నీ
పగిలిపోతాయండి. మనం అంత వర్క్ వేయించి రిస్క్ అయిపోతుంది. అంగిల్లో దొరుకుతాయండి టెన్షన్లు, హాఫ్ టెన్షన్లు, కినారీ టెన్షను, హాఫ్ టెన్షను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అన్ని టెన్షన్లు ఉంటాయినా, మీకు కినారీ వేసేది రాకపోయినా టెన్షన్ వేసుకొని చేసుకోవచ్చు. నేను ఆ టెన్షన్లు కూడా చూపిస్తాను. చూడండి, ఇలా నీట్గా టర్న్ చేసుకుంటే స్టిచ్ చేసుకోవాలి. ఓకే అండి. చూడండి ఇలా. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకున్నారు కదండి. ఇప్పుడు చూడండి, ఒక సీఎం గ్యాప్ ఇచ్చుకొని ఒక 5 mm అలా. లట్కన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ కట్ చేస్తున్నాను నేను షేప్లోకి. ఓకే అండి. ఇది చూడండి, ఇది సైడ్కి పెట్టుకునేయండి మనకి. ఓకేనా? ఇది కాజాకి వస్తుందండి ఫ్రంట్. మనం ఇంకో పీస్ వచ్చి మనం కట్ చేసుకోవాలి, చూపిస్తాను నేను. ఈ షేపుల్లో నీట్గా ఇలా న్యాచ్ వేసుకోవాలి. ఓకే అండి. చూడండి, ఇక్కడ చూసారా, వర్క్ పక్కనే వస్తుందండి. మనం అదే టెన్షన్తో చేస్తే రాదు. ఓకేనా? ఇప్పుడు వచ్చి ఇలా పెట్టి మనకి కినారీ రాదు కాబట్టి లైనింగ్ పైన ఒక కినారీ వేసుకోండి. ఇలాగే ఇట్లా లైనింగ్ పైన ఎడ్జ్లో స్టిచ్ చేసుకోండి. అటాచింగ్ చేసినాం కదా అక్కడ కినారీ నీట్గా టర్న్ అవుతుంది, అందుకోసమని ఇలా వేసుకోవాలి. లేదంటే టాప్ సైడ్ నుంచే వేసిండొచ్చు, వర్క్ ఉంది కదండి. ఈ రెండింటికి కినారీ వేయలేము మనం, వర్క్ ఉంది కాబట్టి. ఓకేనండి. చూడండి, ఇలా కినారీ వేశాక ఇప్పుడు టెన్షన్, మామూలు టెన్షన్ చేంజ్ చేసుకునేయండి. చూడండి, ఇప్పుడు వచ్చి ఇలా ఉల్టా చేసుకొని పీస్ చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకునేసి పక్క లెవెల్కి లైనింగ్ పై నుంచి ఒక కచ్చా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు కూడా చూసుకోండి, ఇక్కడ ఫోల్డ్ కాకుండా నీట్గా లెవెల్ అయ్యేట్లు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకోండి. ఈ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా వేసినాక ఇది ఇన్అవుట్ చేసుకోవాలండి. బాటంలో చూసుకోండి, ఇలా నీట్గా పెట్టుకునేసి చూడండి, ఎగస్ట్రా వచ్చినది ట్రిమ్ చేసేయండి. మనం నెక్ స్టిచ్ చేసినప్పుడే ఇన్అవుట్ చేసుకోవచ్చండి. ఇక్కడ
లైట్గా ఒక న్యాచ్ చేసుకోండి ఆ లెవెల్కి పెట్టుకునే కోసం ఇన్అవుట్ చేసే. ఓకే అండి. చూడండి ఇలా పీస్ తీసుకునేసి ఇలా లోపలికి ఇక్కడ న్యాచ్ చేసుకున్నాం కదండి, ఆ న్యాచ్ లెవెల్కి పెట్టుకునేసి ఒక సీఎం గ్యాప్ ఇచ్చుకొని అటాచ్ చేసుకోండి. ఇలా ఇన్అవుట్ చేసుకోవాలి. చూడండి ఇలా పీస్ తీసుకునేసి మళ్ళీ ఇలా టర్న్ చేసుకోవాలి. ఓకే అండి. ఈ టాప్ సైడ్ నుంచి ఒక కినారి వేసుకోండి ఇలా ఎడ్జ్లో. ఓకేనా? టాప్ సైడ్ నుంచి వేసేయండి ఒక స్టిచ్. ఓకే అండి. ఇప్పుడు ఈ సైడ్ కూడా కచ్చే స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? ఈ సైడు ఆ సైడు సేమ్ కచ్చే స్టిచ్ వేసుకునేసి కచ్చే ట్రిమ్ చేసుకోవాలండి లైనింగ్ లెవెల్కి. మనం లైనింగ్ పక్క కట్ చేసాం కదా, ఆ లైనింగ్ లెవెల్కి కట్ చేసుకోవాలి. ఓకే అండి. ఈ సైడు ఆ సైడు రెండు సైడ్లు చూసారా, రౌండ్ ఫుల్ అలా చేసుకున్నాక చూడండి ఎలా వచ్చిందో. చూసారండి డిజైన్ నీట్గా ఉంది. వర్క్ ఇక్కడ కదంటే ఎక్కడా కానీ వర్క్ మీద బీట్స్ పడలేదు. అదే మిషన్ వర్క్ అయితేనా బీట్స్ లేకుండా ఉంటేనా ఇదే టెన్షన్ చేయించండి. ఓకేనా? ఇట్లా బీట్స్ కానీ ఉంటేనా మనం హాఫ్ టెన్షన్లోనే చేసుకోవాలి, టెన్షన్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సెంటర్ మార్క్ వేసుకొని బ్యాక్ డాట్ పట్టుకోవాలండి. ఇలా పట్టుకునేసి చూడండి ఈ మార్కు ఈ ఎడ్జ్ ఇలా రెండు లెవెల్ పెట్టుకునేసి ఇక్కడ 3/4 ఇంచి చూసుకోండి. ఇక్కడ 7 ఉంది కనిపిస్తుందా? 3/4 ఇంచికి ఇలా పెట్టుకునేసి లెంత్ వచ్చి 4 ఇంచెస్ వేసుకుంటే చాలండి. ఇక్కడ షోల్డర్ చూసుకోండి, ఇది షోల్డరు. 2 లెవెల్ పెట్టుకోవాలండి. ఇవి 2 ఇలా లెవెల్. ఓకేనా? స్ట్రైట్ తీసుకునేసి 4 ఇంచుల లెంత్ డాట్ పట్టుకునే చాలు, లేదంటే 4.5 ఇంచు పట్టినే సరిపోతుంది. 4 ఇంచీలు ఇలా క్రాస్గా డాట్ తీసుకోవాలి. ఓకే అండి. ఈ సైడ్ అలాగే తీసుకోవాలి. ఓకే అండి. చూడండి ఇలా మార్కు ఎడ్జ్ తీసుకునేసి షోల్డర్ స్ట్రైట్ తీసుకొని ఓకే అండి. చూడండి ఇలా డాట్ చూసారా, బ్యాక్ రెడీ అయింది. చూడండి అంత ఈజీగా ఉందండి. ఓకే చూశారు కదండి బ్యాక్. ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు వచ్చి ఫ్రంట్ తీసుకొని ఫ్రంట్ రెడీ చేసుకోవాలండి. బ్యాక్ రెడీ అయింది కదా, ఫ్రంట్ తీసుకుందాం. చూడండి దీనికి అంతే అండి. ఫ్రంట్ చేసుకునేప్పుడు కూడా టెన్షన్ చేంజ్ చేసుకోవాలి ఈ షేప్లో. ఓకేనా? చూడండి ఇలా టెన్షన్ చేంజ్ చేసుకొని ఓకేనా అండి. చూడండి ఇక్కడ 1 cm గ్యాప్ ఇచ్చుకొని
నేను లైనింగ్ పైనే పెట్టి చేస్తున్నాను. ఇది ఆపోజిట్ అండి. నీట్గా ఈ కచ్చే ట్రిమ్ చేసుకోండి. షేప్లో ఇలా నేర్ చేసుకోండి. ఓకేనా? సేమ్ ఇంకో సైడ్ది కూడా కచ్చా కట్ చేసుకొని చూడండి, ఇలా లైనింగ్ పైన కినారేయండి. బ్యాక్ ఎలా వేసారో అలాగే అండి. ఈ సైడ్ దీని కినారి వేసుకోవాలి. ఓకేనా? చూడండి, మళ్ళీ మామూలు టెన్షన్, నార్మల్ టెన్షన్ వేసుకునేసి ఇప్పుడు లైనింగ్ పై నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని లెవెల్ చేసుకునేసి స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన బాడీ కట్ చేసేయాలి. ఓకే అండి. ఓకేనా అండి? ఇలా చేశాక ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు ట్రిమ్ చేసేయండి. ఓకేనా? లైనింగ్ లెవెల్కి ఇంకో సైడ్ దీని ఇలాగే చేసుకోవాలండి. ఇంకో ఫ్రంట్ కూడా ఓకే అండి. ఇలా రెండు చేసుకున్నాక ఇప్పుడు వచ్చి డాట్ తీసుకోవాలండి. ఓకే, చూడండి, మనం ఇక్కడ డాట్ న్యాచ్ చేసాం కదండి. ఆ న్యాచ్ పైన ఒకసారి మార్క్ వేసుకోండి. ఇలా డాట్ చూసుకోండి. ఈ మార్కు రెండు లెవెల్ పెట్టుకోవాలండి. ఓకేనా? ఈ షోల్డర్ స్ట్రైట్ పట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక చూడండి, డాట్ 3 ఇంచెస్ డాట్ పట్టుకుంటే చాలండి లెంత్. ఇలా చెస్ట్ నీట్గా కూర్చుంటుందండి. ఎక్కడ ఎక్స్పెండ్ కాదు, సంకల్ దగ్గర లాగేది అట్లా ఏం అయ్యేదే లేదండి. ఇక్కడి నుంచి ఆర్మల్ నుంచి టెన్షన్ మార్జిన్ చూడండి, ఈ డాట్ పట్టాం కదా, ఈ డాట్ నుంచి ఒక సీఎం పైకి వేసుకొని మార్కిలా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగుంటుందని తెలిసిన, కొంచెము టైలరింగ్ గురించి తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. చూడండి ఇలా. ఇప్పుడు నెక్ నుంచి సేమ్ టెన్షన్ మార్జిన్
మన బ్లౌజ్ మనమే కట్ చేసుకొని కుట్టుకుంటే ఎంత ఈజీగా ఉంటుందండి. అదే ఒక సంతోషంగా బాగుంటుంది. అప్ప మన బ్లౌజ్ మనమే కట్ చేసుకున్నాము, ఎంత ఆనందం వస్తుందండి. అందుకోసమనే నేను చెప్తున్నానండి, టైలరింగ్ నీట్గా నేర్చుకోవచ్చు. వీడియోస్ అన్నీ చూడండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావండి, ఫేస్బుక్లో ఫాలో కావండి. చూడండి, చూసారా, నీట్గా కూర్చుంటుంది బఫ్. ఓకే అండి, చూసారా, బఫ్ నీట్గా కూర్చుంటుంది. ఇంకా క్రాస్ కటింగ్ వేరే అండి, నీట్గా కూర్చుంటుంది. సేమ్ ఇలాగే ఇంకో సైడ్గా డాట్స్ పట్టుకోండి. ఓకే అండి, చూడండి, బఫ్ నీట్గా కూర్చుంటుంది రెండు సైడ్లోనూ. ఓకే అండి, చూసారు కదండి. ఇప్పుడు వచ్చి క్రాస్ బెల్ట్ రెడీ చేసుకుందాం. ఓకేనా, చూడండి, ఇలా ఒక సీఎం గ్యాప్ ఇచ్చుకొని బాటంలో స్టిచ్ చేసుకోండి. ఇది ఆపోజిట్ వేసుకోవాలి. అది అక్కడికి వేసాం, ఇది ఇక్కడికి వేసుకోవాలని. లైనింగ్ పైనుంచి కినార వేసుకోవచ్చు, లేదన్నా డైరెక్ట్ వేసుకోవచ్చు అండి. చూడండి, ఇలా ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోండి. ఓకేనా, సేమ్ ఇదిను అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి, ఇలా స్టిచ్ చేశాక ఎక్స్ట్రా ఏమన్నా వచ్చింటే లైనింగ్ లెవెల్కి ట్రిమ్ చేసుకోండి. పక్కా ఉంటే పర్వాలేదు, ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదండి, తక్కువ రాకూడదండి బాడీ ఫ్యాబ్రిక్. అందుకే నేను లైనింగ్ కన్నా బాడీ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రానే కట్ చేస్తాను. ఎవరికైనా ఈజీనే అండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ, టైలరింగ్ వచ్చిన వాళ్ళు కానీ పని ఫాస్ట్ అవుతుందండి, రిస్క్ లేకుండా. ఓకేనా, ఇప్పుడు క్రాస్ బెల్ట్ అటాచ్ చేద్దాం. చూడండి, ఈ సైడ్ ఇది వస్తుంది. చూడండి, ఈ షేపు సెంటర్ సైడ్, కాజే సైడ్ షేప్ రావాలి. ఇది వచ్చి సైడ్కి పోవాలి. ఓకేనా, చూడండి, ఇలా ఒక సీఎం గ్యాప్ ఇచ్చుకొని అటాచ్ చేసుకోవాలండి. డాట్ ఫోల్డ్ చేసేటప్పుడు లోపలికి డాట్ పెట్టుకోవాలి. మనకి హెచ్చు తక్కువ ఏమీ రాదండి, పక్కా వచ్చింది. చూడండి, హెచ్చు తక్కువ ఏమీ రాదు. డాట్ లోపలికి ఫోల్డ్ చేసుకున్నాము. సేమ్ ఇంకో సైడ్ కూడా అలాగే చేసుకోవాలి. ఇది ఉల్టా వేస్తాను నేను, ఇది ఉల్టా వేసుకొని ఇదిని ఉల్టాలో అటాచ్ చేస్తాను. మళ్ళీ నెక్ సైడ్ నుంచినే ఈజీ అండి. ఫస్ట్లో కొంచెం అయ్యో కష్టమేమో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనుకుంటాము, కొంచెం తెలుసుకున్నామనుకో ఇంతేనా, ఇంత ఈజీనా అనిపిస్తుందండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇది లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఇలా ఇలా ఇన్అవుట్ చేసుకుంటే కచ్చా కనపడకన్నా ఉంటుందండి. మీరు పైనుంచి అటాచ్ చేస్తామనే చేయొచ్చు. ఇలా ఇన్అవుట్ చేసుకుంటే కచ్చా కనపడదు. స్టిచ్ పక్కనే వేసుకోండి. మనం ఫస్ట్ అటాచ్ చేసిన స్టిచ్ పక్కనే స్టిచ్ వేసుకోండి. ఒక్క స్టిచ్ లోపలికి, బయటకు వేస్తే స్టిచ్ కనిపిస్తుంది. చూడండి, ఇలా సేమ్ మళ్ళా ఇలా తీసుకొని చూడండి, క్రాస్ బెల్ట్ అటాచింగ్ ఇంతే అండి. చూసారా, ఇలా వస్తుంది. ఓకేనా, ఇదిను అలాగే ఇన్అవుట్ చేసుకోవాలి. ఓకేనా అండి, ఇలా రెండు క్రాస్ బెల్ట్ అటాచ్ చేసాక నెక్ సైడ్ ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా కచ్చా స్టిచ్. చూడండి,
ఇది వచ్చి ఉక్స్ సైడ్ వస్తుంది, 1/2 ఇంచుకి ఒక స్టిచ్ వేసుకోండి. ఓకేనా, చూడండి 1/2 ఇంచు ఇక్కడ నుంచి 3/4 ఇంచుకి వేసుకున్నా సరిపోతుంది. 1/2 ఇంచు సరిపోతుందండి, చిన్నగా సింపుల్గా. ఇలా ఒక సీఎం గ్యాప్ ఇచ్చుకొని కచ్చా కట్ చేసుకునేసి పైనుంచి అటాచ్ చేసుకోండి ఇలా. మళ్ళీ టాప్ సైడ్ నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. లైట్గా కచ్చా ట్రిమ్ చేసుకొని దారాలు కనపడకన్నా పోగులు పోతుంటాయి కదండి, దానికి. కాటన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అయితే కొంచెం రఫ్గా ఉంటుంది, ఈజీగా కుట్టేయచ్చండి. మీరు ఫస్ట్ కాటన్ రఫ్గా ఉండే ఫ్యాబ్రిక్లోనే ట్రై చేయండి, స్మూత్ ఫ్యాబ్రిక్లో కాకుండా. ఓకేనండి, ఇలా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకునేసి ఇలా ఫినిషింగ్ చూడండి. ఓకే అండి, ఇది వచ్చి కాజా సైడ్ అండి, ఉక్స్ సైడ్. ఓకేనా, ఇప్పుడు కాజా సైడ్ రెడీ చేసుకోవాలి. చూడండి ఇలా 2.5 ఇంచ్ తీసుకునేసి ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా గ్యాప్ ఇచ్చుకొని ఒక సీఎం గ్యాప్ ఇచ్చి కట్ చేసుకుంటే చాలండి. ఈ ఎడ్జ్లోనూ కినారి వేసుకోండి. ఇలా ఎడ్జ్లోనూ ఒక స్టిచ్. ఇప్పుడు కింద నుంచి అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఇలా ఉల్టా వేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఈ సైడ్ కాజా సైడ్. చూడండి ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి. ఇలా ఈ బీడ్స్ దగ్గర హుషారుగా చేయండి చేసేటప్పుడు ఫినిషింగ్. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డ్, ఇలా ఒక ఫోల్డ్. మనం అటాచింగ్ లెవెల్కే ఫినిషింగ్ చేసుకోవాలి. ఫస్ట్ పైన ఒక కాజా వస్తుంది. చూడండి ఇక్కడ తీసుకునేసి బీడ్స్ దగ్గర హుషారుగా చూసుకోండి. చూడండి ఇలా 7 కాజా వేసుకునేసి ఇంకా 4 కాజాలు కింద ఒక కాజా మార్కు. ఓకేనా, డివైడ్ చేసుకునేసి 5 కాజాలు. చూడండి ఇలా ఇట్లా వచ్చి ఇలా షేప్ ఇట్లా టర్న్ తీసుకొని మళ్ళీ ఇట్లా గ్యాప్ ఇచ్చుకుంటే ఇటు గ్యాప్ ఉంటుంది ఉక్స్ వేసుకునేకి. చూడండి అన్ని తాళ్ళు అట్లా తాను గ్యాప్ వస్తుంది. ఓకేనా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకన్నా చూడండి, అర్థమవుతుందండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు నేర్పేయాలని నేను చాలా వీడియోస్ తీస్తున్నాను. నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతున్నాయో లేదో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఓకేనా, చూసారా కాజా సైడ్, ఇది హుక్స్ సైడ్. చూడండి ఇలా లెవెల్ చెక్ చేసుకోండి, పక్కా లెవెల్ ఉంటుందండి. ఓకేనా, చూశారు కదండి. ఇప్పుడు వచ్చి స్లీవ్ రెడీ చేసుకుందాం. ఓకేనా,
స్లీవ్ ఫ్యాబ్రిక్. మనం షేప్ ఇక్కడ షేప్ కట్ చేసింది కదండి, కటింగ్ అల్లి దీన్ని మార్క్ వేసుకున్నాం చూడండి. ఇలా ఇది వచ్చి ఫ్రంట్ సైడ్ ఒక నేచ్ చేసుకోండి, ఇక్కడ ఒక నేచ్, చూడండి. ఫస్ట్ ఈ సైడ్ నుంచే తీసుకోవాలి. దీనికి అంతేనండి, మనము హాఫ్ టెన్షన్ వేసుకోవాలి, టెన్షన్ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి ఇలా టెన్షన్ చేంజ్ చేసుకునేసి చూడండి ఇలా నీట్గా సెట్ చేసుకొని 1 cm గ్యాప్కి చూడండి. మనము ఇక్కడ సెంటర్ అండి, ఇది బీట్స్, ఇది సెంటర్, ఇక్కడ సెంటర్. ఓకేనా? సెంటర్ నీట్గా డివైడ్ చేసుకొని చేసుకోవాలి. వర్క్ పక్కనే స్టిచ్ చేసుకోండి. ఓకేనా? సేమ్ ఇంకో సైడ్ను అలాగే వేసుకోవాలి, ఆపోజిట్ వేసుకోండి. చూడండి ఇది ఫ్రంట్ ఇలా వేసారు కదా, ఈ ఫ్రంట్ వచ్చి పై వైపుకి వేసుకోవాలి. ఓకేనా? ఇలా అటాచ్ చేశాక ఇట్లా లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకోండి. ఓకేనా? టర్న్ చేసుకునేసి ఓకే అండి. ఇప్పుడు టెన్షన్ చేంజ్ చేసేయండి. ఓకేనా? టెన్షన్ చేంజ్ చేసుకోండి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకునేసి చూడండి లెవెల్ 2 లెవెల్గా లైనింగ్ పై నుంచి ఒక స్టిచ్. ఓకేనా? ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. ఓకే అండి, 2 అంతే అండి. ఆ సైడ్ది ఈ సైడ్ది లెవెల్ వేసుకుని లైనింగ్ లెవెల్ పైతే స్టిచ్ చేసేసి ఈ లెవెల్కు నీట్గా ట్రిమ్ చేసుకోండి. ఓకే అండి. లైనింగ్ లెవెల్కే ట్రిమ్ చేయండి. ఓకేనా? చూడండి స్లీవ్ రెడీ అయింది కదండి. ఓకే, ఇప్పుడు వచ్చి ఫ్రంట్ బ్యాక్ షోల్డరు స్లీవ్ అటాచ్ చేసుకోవాలి. చూడండి షోల్డరు బ్యాక్ కింద వేసుకునేసి ఇలా చూడండి
ఇలా బీడ్స్ దగ్గర హుషారుగా చేసుకోండి. ఓకే అండి, హాఫ్ టెన్షన్తో చేసుకున్నా పర్వాలేదండి. టెన్షన్ మార్చుకునేసి హాఫ్ టెన్షన్తోనే షోల్డర్ చేసుకోవాలి. ఓకే అండి, ఓకే అండి. షోల్డర్ చేశాక స్లీవ్ అటాచ్ బాడీ ఇలా నీట్గా వేసుకోండి. ఓకేనా, సీదా పైన వేసుకునేసి చూడండి, ఫ్రంట్ బ్యాక్, ఇది ఫ్రంట్ చూడండి. ఒక సీఎం ఖర్చుతో సెంటర్ నుంచే అటాచ్ చేసుకోండి. ఓకే అండి, రెండు లెవెల్ పెట్టుకునేసి ఎక్స్పెండ్ చేయకన్నా స్లీవ్ అటాచ్ చేసేటప్పుడు స్లీవ్ బాడీ రెండు లాగద్దండి, ఫ్రీగా అటాచ్ చేయండి. మళ్ళీ ఇలా ఉల్టా చేసుకోండి. చూడండి ఇలా. ఓకేనా, చూడండి బీడ్స్ మీద రాకుండా చూసుకొని ఎక్కడ రింకలు రాకుండా నీట్గా చూసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకో సైడ్ అటాచ్ చేయండి. ఓకేనండి, ఓకే అండి. స్లీవ్ అటాచ్ చేశాక ఇప్పుడు సైడ్ చేసుకోవాలి. సైడ్ చేసేటప్పుడు మెజర్మెంట్లు నీట్గా తీసుకోండి. ఓకే అండి, ఆల్తి బ్లౌజ్ ప్రకారం నడుము 15 ఇంచీలు అండి. 15 ఇంచీల్లో హాఫ్ 7.5 ఇంచి. ఓకే అండి, చూడండి ఈ కాజాది ముందరకు పెట్టుకునేసి ఉక్స్ సైడ్ది కిందకి లెవెల్ చూడండి ఇలా 7.5 ఇంచికి మార్క్ వేసుకోండి. ఓకేనా, బ్యాక్ అంతే అండి, సెంటర్ నుంచి 7.5 ఇంచి. స్లీవ్ లూజు 6 ఇంచీలు, నార్మల్ వచ్చి 8 ఇంచీలు మార్క్ వేసుకోవాలి. చూడండి ఇలా సెంటర్ తీసుకునేసి ఆరు ఇంచీలు ఇలా వేసి నార్మల్ నీట్గా షేప్ తీసుకునేసి ఇలా నీట్గా షోల్డర్ నుంచి 8 ఇంచీలకు మార్క్ వేసుకోవాలి. చూడండి ఇలా ఇలా షేప్ తిప్పుకుంటా పోండి. ఓకేనా, మనము స్టిచ్ ఎలా స్లీవ్ అటాచ్ ఎలా చేసామో సేమ్ ఆ షేప్లోనే 8 ఇంచీలకు మార్క్ వేసుకోండి. నార్మల్ మెజర్మెంట్ తీసుకోండి. ఓకేనా, మీ ఆల్తి బ్లౌజ్ ఉంటుంది కదా, ఆల్తి బ్లౌజ్ ప్రకారమే అండి. చూడండి అక్కడ పెట్టుకునేసి చూడండి మార్క్ వేసాం కదా, ఫ్రంట్ బ్యాక్ సైడ్ది స్ట్రైట్ మార్క్. మీకు స్ట్రైట్ మార్క్ తెలియదంటే నార్మల్ నుంచి ఈ మార్క్కి పెట్టుకునేసి ఒక మార్క్ ఇలా లైన్కు గీచుకోండి.
చూడండి. ఓకే అండి. ఓకేనా. దీని పక్కనే ఇంకో స్టిచ్ ఒక గ్యాప్ ఇచ్చుకునేసి మనకు టైట్ కుట్లు వేస్తాం కదండి, ఇలా టైట్ కుట్లు. మీకు లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు అండి, టైట్ కావాలంటే ఈ పక్క ఇంకో స్టిచ్ చేసుకోవచ్చు. ఈ స్టిచ్లు ఎందుకంటే ఎప్పుడైనా కొంచెం టైట్ అయిందంటే ఈ స్టిచ్ ఇప్పేసినా ఈ స్టిచ్ ఉంటుంది. ఓకే అండి. సేమ్ ఇలాగే ఇంకో సైడ్ కూడా మార్క్ చేసుకొని సైడ్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఓకేనా. చూడండి. ఓకేనా. డమ్మీ కేస్ చూపిస్తాను ఒకసారి. చూడండి వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూశారు కదా. ఓకేనండి. చూపిస్తాను డమ్మీ కేసి. చూడండి ఫ్రెండ్స్, వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూడండి ఎలా వచ్చిందో. ఫ్రంట్ స్లీవ్స్ చూడండి, ఫ్రంట్. ఓకేనా. బ్యాక్ చూపిస్తాను. చూడండి బ్యాక్. లట్కన్స్. ఓకే అండి, చూశారు కదండి. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎలా ఉందో స్టైల్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.